ఈ నెల 27, 28 తేదీలో టీడీపీ మహానాడు నిర్వహించనుంది. మహానాడులో దాదాపు 20 తీర్మానాలు ప్రవేశపెట్టే యోచనలో ఆ పార్టీ ఉంది. అమరావతిలో మహానాడు తీర్మానాల కమిటీ సమావేశమైంది. యనమల రామకృష్ణుడి నేతృత్వంలో 17 మంది సభ్యులతో కూడిన తీర్మానాల కమిటీ భేటీ అయింది. ఉమ్మడి తీర్మానాలుగా ఎన్టీఆర్ జన్మదినం, పార్టీ సంస్థాగతం, అలాగే యువతకు ప్రోత్సాహం వంటి అంశాలపై చర్చించనున్నారు. సూపర్ 6 పథకాల అమలు, కేంద్రం మద్దతు, పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో తాజా పరిస్థితులు, ఆర్థిక భారం, ప్రతిపక్ష విధ్వంస విధానాలు, అభివృద్ధికి అడ్డుపడుతున్న తీరు వంటి తీర్మానాలపై చర్చించాలని నిర్ణయించారు. చివరిగా రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టనుంది టీడీపీ. తెలంగాణ నుంచి 4 తీర్మానాలు ప్రవేశపెట్టాలని ప్రాథమికంగా చర్చించారు. రేపు మరోసారి కమిటీ భేటీ కానుంది. ఎల్లుండి జరిగే పోలిట్ బ్యూరో సమావేశంలోపు అధిష్టానానికి ఖరారు చేసిన తీర్మానం అంశాలు అందజేయనుంది కమిటీ. ఇదే అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, రవి, ఏదైతే మహానాడు ఉందో ఈ మహానాడుకి సంబంధించినటువంటి కార్యక్రమం ఈ ఏడాది అయితే మాత్రం అత్యంత ఘనంగా నిర్వహించాలని టీడీపీ అయితే భావించింది. పార్టీకి సంబంధించి ప్రధానంగా కూడా అందరూ కూడా ఈ మహానాడుని ఎంతో ఘనంగా నిర్వహించాలని భావించారు. అదేవిధంగా నెల్లూరుకి సంబంధించి నెల్లూరులో కూడా ఈ మహానాడుని ఏర్పాటు చేస్తున్నట్లుగా కూడా తెలియజేయడమే కాకుండా అక్కడ చాలా వరకు కూడా కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడింది. కానీ ఏదైతే పశ్చిమాసియా యుద్ధం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, దానికి తోడు ఆయిల్కి సంబంధించి ఆయిల్ రేట్లు అలాగే వాటి మీద పూర్తిగా కూడా అన్ని ఏదైతే ఆయిల్తో పాటు గ్యాస్కి సంబంధించినటువంటి అంశాలు వాటి వల్ల పూర్తిగా కూడా ఆర్థిక ఇబ్బందులు వస్తున్నటువంటి నేపథ్యంలో పొదుపు పాటించాలని పీఎం సూచించిన మీదట ఏపీ ప్రభుత్వం కూడా దానికి సిద్ధపడింది. దానికి అనుగుణంగానే ఇక ఏదైతే మహానాడు అనేటప్పటికి చాలా ఖర్చుతో కూడినటువంటి విషయం కాబట్టి ఆ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించకుండా వర్చువల్గా నిర్వహించడానికైతే మాత్రం ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ప్రధానంగా కూడా ఏదైతే 27, 28 తేదీలకు సంబంధించి ఈ మహానాడు కార్యక్రమాన్ని అయితే మాత్రం వర్చువల్గా నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఈ ఏడాది చేసేటువంటి కార్యక్రమాలు ఏంటి, పార్టీ ఏ విధంగా ఏ లైన్తో ముందుకు పోతుంది, యువతకు ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తున్నారు అనేక అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఈ కమిటీని నియమించడం అనేది మామూలుగా జరుగుతున్నటువంటి విషయం. అదేవిధంగా ఈ యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలో అయితే మాత్రం కమిటీ భేటీ అయింది. భేటీ అయ్యి మొత్తం 20 అంశాలతో సంబంధించి ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద తీర్మానంలో ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈరోజు అయితే ఆ కమిటీ భేటీ అయినటువంటి పరిస్థితి అయితే కనపడింది. దీనికి సంబంధించి ప్రధానంగా ఏదైతే ఉమ్మడికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా కూడా ఎన్టీఆర్ ఏదైతే సంబంధించి బర్త్డేకి సంబంధించినటువంటి అంశాలు, యువతకి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత, ప్రధానంగా కూడా లోకేష్ ఈ పాలిటిక్స్లో ఆయనైతే యాక్టివ్గా అయిన తర్వాత మాత్రం యువతకు మాత్రం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అదేవిధంగా ఈ తీర్మానాలకు సంబంధించిన అంశంలో కూడా దానికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితులు అయితే కనపడినాయి. ఇక ప్రధానంగా మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి హామీలు, టీడీపీ ఈ గతంలో ఇచ్చిన హామీలు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా నెరవేర్చింది అనే దాని మీద కూడా ప్రధానంగా సూపర్ 6 హామీలకు సంబంధించిన అంశం, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా రాష్ట్రానికి సహాయపడుతుంది అనే విషయాలను వివరిస్తూ తీర్మానాల్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇక ప్రధానంగా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం అయితే మాత్రం అభివృద్ధి నిరోధకంగా ఉంది. అన్ని ఈ గత ప్రభుత్వంలో అయితే మాత్రం అన్ని విధాలా కూడా ఈ ఏవైతే వ్యవస్థలు ఉన్నాయో వ్యవస్థలన్నింటినీ కూడా విధ్వంసం చేసిన తర్వాత తాము గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఆ పార్టీ అయితే తీవ్రంగా కూడా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉందో అది వివరించే విధంగా కూడా ఈ తీర్మానాలకు సంబంధించి మహానాడులో చర్చించేటువంటి పరిస్థితులు అయితే ఉంటున్నటువంటి నేపథ్యం. అలానే ఇక తెలంగాణకు సంబంధించి 4 తీర్మానాలు అయితే ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా వీటికి సంబంధించి ఈ ప్రవేశపెట్టినటువంటి తీర్మానాల కమిటీ అనేది ఏదైతే పొలిట్ బ్యూరో ఉందో పొలిట్ బ్యూరోకి అందజేయడం జరుగుతుంది. అయితే ఈ పొలిట్ బ్యూరో ఎల్లుండి మీటింగ్ అయ్యేటువంటి సందర్భంలో ఇంకా మరోసారి ఈ తీర్మానాల కమిటీ అయితే మాత్రం భేటీ అవుతుంది. చివరి ముసాయిదాన్ని అయితే తయారు చేయడం జరుగుతుంది. ఈ ముసాయిదాన్ని తయారు చేసిన తర్వాత దాన్ని పొలిట్ బ్యూరోకి అందజేసేటువంటి పరిస్థితి ఉంటుంది. చివరి రోజు అంటే ఏదైతే ఈ మహానాడుకు సంబంధించినటువంటి చివరి రోజు ఏదైతే ఉందో ఆ రోజైతే మాత్రం పొలిటికల్కి సంబంధించి రాజకీయ ఎజెండా కూడా ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మహానాడుకు సంబంధించినటువంటి కమిటీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి భేటీ అయితే ఈరోజు ఉదయం జరిగింది. ఈ భేటీల్లో అయితే మాత్రం మొత్తం 17 మంది సభ్యులు. దీనికి ఈయన ఎవరైతే యనమల రామకృష్ణ ఉన్నాడో ఆయన ఆధ్వర్యంలో అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మహానాడు అనేది మాత్రం టీడీపీకి సంబంధించినటువంటి నాయకులకు కార్యకర్తలకి ఒక మహోన్నతమైన
అయినటువంటి పసుపు పండుగ అని కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కళ్ళు అంటే రాష్ట్రంలో ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలో ఎక్కడ ఉన్నటువంటి ఈ తెలుగుదేశానికి సంబంధించినటువంటి యాక్టివిస్టులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ మహానాడు కార్యక్రమానికి వస్తారు. మామూలుగా జరిగినట్లయితే మాత్రం రమారమి మొత్తం 5 లక్షల మంది ఈ మహానాడు కార్యక్రమానికి హాజరయ్యేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఏదైతే ఈ మహానాడుకి సంబంధించి ఈ రద్దు చేసిన తర్వాత వర్చువల్గా జరుగుతున్నటువంటి నేపథ్యం ఏదైతే ఉందో ఈ నేపథ్యానికి సంబంధించి ప్రజెంట్ వర్చువల్గా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఎటువంటిది మిస్ కాకుండా కమిటీలకు సంబంధించి తీర్మానాలకు సంబంధించి ఎటువంటి మిస్ కాకుండా కూడా జరిగేందుకు అయితే మాత్రం ఈ రోజైతే కమిటీ భేటీ అయినటువంటి పరిస్థితులు అయితే కనపడినాయి. ఈ మహానాడు కార్యక్రమాన్ని మరింతగా కూడా నిర్వహించాలి, యువతకు ప్రధానంగా కూడా ప్రాధాన్యత కల్పించాలి, అదేవిధంగా కూడా పార్టీని సంస్థాగతంగా కూడా బలోపేతం చేయాలి అనేటువంటి అంశాలతోనే ఈ మహానాడు కార్యక్రమం ప్రధానంగా ఉంటుంది. ఇక ఈ ఎన్టీఆర్ జన్మదినాన్ని అయితే మాత్రం దాన్ని ఘనంగా నిర్వహించడమే కాకుండా కూడా ప్రాముఖ్యత అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పార్టీ పెట్టడానికి కారణాలేంటి, పార్టీ పెట్టిన తర్వాత ఆంధ్రుల పరిస్థితి ఏంది, అంతకుముందు తెలుగు వాళ్ళ పరిస్థితి ఏంది అనే అంశాలు వివిధమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేయటమే కాకుండా దానికి సంబంధించి ప్రధానంగా కూడా చర్చించేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఈ మహానాడు కార్యక్రమాన్ని మాత్రం ప్రధానంగా విజయవంతం చేసేందుకు అయితే మాత్రం అన్ని సంబంధించి ప్రధానంగా ఏవైతే కమిటీలు ఉన్నాయో ఆ కమిటీలతో పాటుగా కూడా ఈ తీర్మానాలు అయితే ప్రవేశపెట్టేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. రైట్ రవికృష్ణ, అంటే మొత్తానికి 20 తీర్మానాలు అయితే మాత్రం ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నెల్లూరులో నిర్వహించాలని తలపెట్టినటువంటి ఈ మహానాడు అయితే పొదుపు చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆ పొదుపు చర్యలకు ఏవైతే పిలుపునిచ్చారో ఈ నేపథ్యంలో మొట్టమొదటిసారిగా అయితే మాత్రం ఆ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఆ తెలుగుదేశం ప్రభుత్వం అయితే మాత్రం ఈ పొదుపు చర్యలు పాటిస్తుంది. ఈ నేపథ్యంలో తెలుగు తమ్ముళ్ళకి ఎలాంటి భరోసా కల్పిస్తుంది? ఒక పక్క యువత అవ్వచ్చు, లేకపోతే సూపర్ 6 అవ్వచ్చు, మరో పక్క తెలుగుదేశం పార్టీ నమ్ముకున్నటువంటి కార్యకర్తలకు ఎలాంటి భరోసా కల్పించే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు రవికృష్ణ? అంటే ప్రధానంగా కూడా మొట్టమొదటి నుంచి ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిందో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో జెండా మోసినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే దిశగా కూడా పార్టీ అయితే మాత్రం పనిచేస్తున్నదని చెప్పుకోవాలి. ప్రధానంగా దానికన్నా ముఖ్యంగా కూడా యువత ఏదైతే ఉందో యువత ప్రాముఖ్యతని గుర్తించడమే కాకుండా వాళ్ళకి తగిన విధంగా కూడా అవకాశాలు కల్పించినట్లయితే వాళ్ళు మరింతగా కూడా పార్టీ వైపు ఆకర్షితులు కావడమే కాకుండా భవిష్యత్తులో కూడా నాయకులుగా ఎదిగేటువంటి పరిస్థితులు ఉంటాయని ప్రధానంగా కూడా టీడీపీకి అధిష్టానం అయితే భావించింది. దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే మాత్రం వైసీపీ గవర్నమెంట్ ఉన్నటువంటి సందర్భంలో నాయకులైతే భయపడ్డారు కానీ కార్యకర్తలు అయితే పార్టీ వెన్నంటనే ఉన్నారు. అనేక సందర్భాల్లో కూడా చంద్రబాబు నాయుడు ఇదే విషయాన్ని కూడా చెప్పినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రధానంగా అప్పట్లో వైసీపీకి సంబంధించి వైసీపీ తమ మీద కేసులు పెడుతుంది అని భయపడి నాయకులైతే మాత్రం బయటికి రానటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ తెగించి పోరాడినటువంటి పరిస్థితి మాత్రం కార్యకర్తలకు ఉంది. కాబట్టి కార్యకర్తలను కాపాడుకోవటమే పార్టీకి ఉన్నటువంటి బాధ్యత. ఈ కార్యకర్తల కోసమే తాము ముందుకు ఉన్నట్లుగా కూడా ఇప్పటికే నారా లోకేష్ చెప్పడం జరిగింది. అదేవిధంగా కూడా యువతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే ఇక భవిష్యత్తులో ఏదైతే పారిశ్రామికీకరణ చేసేందుకైతే మాత్రం ఎక్కువగా కూడా కృషి చేస్తున్న సందర్భం పారిశ్రామికీకరణ జరిగినట్టయితే మాత్రం యువతకు అయితే ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా కూడా అనేక ప్రాంతాల నుంచి ప్రధానంగా చెప్పాలంటే ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి అయితే మాత్రం అనేక మంది వలసలకు వెళ్ళిపోతూ ఉన్నారు యువత. అంటే అక్కడ ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్లే వాళ్ళందరూ అయితే మాత్రం అక్కడికి వేరే ప్రదేశాలకు వెళ్ళేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం ప్రతి చోట కూడా పరిశ్రమలు అయితే స్థాపనకు పాల్పడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం రాయలసీమ ప్రాంతంలో కూడా ఎన్ఫీల్డ్కి సంబంధించినటువంటి ఈ వాటికి ఏదైతే ఫ్యాక్టరీ ఉందో అది కూడా వాటిని కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ మొత్తానికి 20 లక్షల మంది యువతకైతే ఉద్యోగాలని ఉపాధిని ఇచ్చే దిశగా కూడా అడుగులు వేస్తున్నామని ఈ రోజు చంద్రబాబు నాయుడు అయితే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా యువతకి ప్రాధాన్యత ఇస్తారు. అదేవిధంగా కూడా పార్టీలో ఉన్న యువతకు మరింతగా కూడా ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.